దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా శుభాకాంక్షలు. నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో మొట్టమొదటిసారిగా నేను మీతో మాట్లాడుతున్నాను కనుక మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అయితే సంవత్సరం ఆరంభం అయిపోయి 8 రోజులు అయిపోయింది. గడిచిన 4-5 రోజుల నుంచి నేను వాక్యం మాట్లాడి మీకు యూట్యూబ్లో పోస్ట్ చేయాలని ఎంత ప్రయాసపడ్డప్పటికీ ఏదో ఒక అభ్యంతరము, ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోయింది. నిన్ననే ఇంగ్లీష్లో మాట్లాడి పోస్ట్ చేశాను. ఈరోజు తెలుగులో మాట్లాడి పోస్ట్ చేస్తాను. అయితే నేను పోయిన సంవత్సరము ఆరంభంలో నేను ఆ యొక్క విశ్వమంతటికి అబ్రోన్ ద్వారా ఇవ్వబడిన వాగ్దానాలను మాట్లాడాలనుకుంటున్నాను. పోయిన సంవత్సరం కూడా మాట్లాడాను, ఈ సంవత్సరం కూడా మాట్లాడుతున్నాను. మొదటి వాగ్దానం, ప్రాముఖ్యమైన వాగ్దానం ఏదైతే మధ్యలో ఉంటుందో, ఎందుకంటే భక్త సింగ్ అంకుల్ గారు ఎప్పుడు కూడా వాగ్దానాల గురించి మాట్లాడినప్పుడు మధ్యలోదే మొదటిది అనేవాడు, తర్వాత ప్రధానమైనది అనేవాడు. కాబట్టి నేను కూడా అదే అనుసరిస్తూ ఆ వాక్యం మాట్లాడుతున్నాను. ఆ వాక్యం ఎక్కడుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నేను చదువుతున్నాను, వినండి. ఆయన సమస్తను బాగుగా చేసి ఉన్నాడు. ఇదొకటే మాట. ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. అయితే ఏంది అది చేసింది? చెవిటివారు వినున్నట్లుగాను, మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. నిజమే, చెవిటివాడు వినడము, మూగవాడు మాట్లాడము. ఈ సమయంలో కూడా మనం వింటే ఆశ్చర్యపోతాం. ఆ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్న దినాలంటే 2000 సంవత్సరాలకి ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన జరిగించిన కార్యాలు, ఎప్పుడైతే మూగవాణ్ణి చూశాడో వాని స్వస్థపరిచి మాట్లాడేటట్టు చేశాడు. ఎప్పుడైతే చెవిటివాణ్ణి చూశాడో వాడిని వినేలాగా స్వస్థపరిచాడు. ఎప్పుడైతే గుడ్డివాణ్ణి చూశాడో వాడికి చూపును దయచేశాడు. ఎప్పుడైతే కుంటివాణ్ణి చూశాడో, అవిటివాణ్ణి చూశాడో వాని కాళ్ళను బాగు చేశాడు నడిచేటట్లు, అవిటివాని చెయ్యిని బాగు చేశాడు ఉపయోగించేటట్లు. ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి ప్రభువైన యేసుక్రీస్తు జరిగించిన క్రియలు. కాబట్టి ఈ క్రియలన్నిటిని చూసిన వాళ్ళు యేసుక్రీస్తు చాలా మంచి క్రియలు చేశాడు, బాగుగా చేశాడు, మేలుకరంగా చేశాడని ప్రశంసిస్తున్నారు. అందుకొరకే ఆయన సమస్తమును, అంటే ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ప్రతి కార్యం కూడా బాగుగా, మేలుకరంగా, సహాయకరంగా, ఉపయోగకరంగా చేసినాడు, స్వస్థపరిచినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకొరకే వాళ్ళు ఇక్కడ ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చింది ఈ లోకానికి మనల్ని రక్షించడమే కాకుండా, మనల్ని పాప విమోచనం చేయడమే కాకుండా, పాపం నుండి, శాపం నుండి, మరణం నుంచి తప్పించడమే కాకుండా ఆయన అద్భుతాలు కూడా చేశాడు. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం ఏమంటున్నాడంటే, పిమ్మట ఏ ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగాను. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్క చోట ఉండలేదు, లేకపోతే మనుషులందరూ నా దగ్గరికి రావాలా అని లేదు. కానీ ఆయన స్వయంగా
ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి ఆయన ఉన్న కాలంలో ఏ దేశంలో ఉన్నాడో అక్కడ అంతా కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళకు సువార్త చెబుతూ, అనారోగ్యంగా ఉన్న వారిని, బలహీనులను బలపరుస్తూ, అనారోగ్యం బట్టి స్వస్థపరుస్తూ, చెవిటి వారిని వినిపించేటట్టు చేశాడు, గుడ్డి వారికి చూపు దయచేశాడు, మూగవారికి మాట్లాడేటట్టు చేశాడు, కుంటి వారిని అవిటి వారిని స్వస్థపరిచాడు. ఈ విధంగా ప్రభు ఒక స్థలానికి వచ్చినప్పుడు అక్కడ ఆయన చేసిన అద్భుతాలన్నీ వాళ్ళు చూసిరు, కానీ మారు మనసు పొందలేదు. మనలో కూడా ఇప్పుడు కూడా ఎంతో మందివి మందిరానికి వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రసంగాలు చేస్తున్నాం, గుడిలో పెద్దరికం చేస్తున్నాం, కానీ మారు మనసు లేదు. ఇక్కడ ఏం రాసిందంటే వాళ్ళు అద్భుతాలు చూసి కూడా మారు మనసు పొందలేదట. అందుకొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు గద్దిస్తున్నాడు. ఇప్పుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. మనం చేసే పాపాలను బట్టి, మనం చేసే తప్పుడు పనులను బట్టి, మనం చేసే స్వార్థాన్ని బట్టి, మనం చేసే అన్యాయాన్ని బట్టి, మనం చేసే అతిక్రమణను బట్టి ఆయన మనల్ని గద్దిస్తూ సరిదిద్దుతూ ఉంటాడు. ఏదో ఒక శోధన వస్తుంటుంది, మనకి ఏదో ఒక సమస్య వస్తుంటుంది, ఏదో ఒక అనారోగ్యం వస్తుంటుంది, కానీ మనము గ్రహించము. మనం అనుకుంటాం ఇది మామూలేలే అనుకుంటాం, కానీ మనం అది ఎందుకొరకు వచ్చింది, ఏ సమయంలో వచ్చింది, ఎప్పుడు వచ్చింది అది గ్రహించాం. మనం ఒక తప్పు చేస్తాం, దాని గురించి పశ్చాత్తాపడం, దాని గురించి క్షమాపణ అడగం, దాని గురించి ఎంత మాత్రము కూడా పశ్చాత్తాపడం, మారు మనసు పొందడం. అలాంటి సమయంలో దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, మన ప్రభు ఏం చేస్తాడంటే మనకు ఒక రకమైన శిక్ష, అది శోధనే కావచ్చు, అది అనారోగ్యమే కావచ్చు, అది ఏదైనా సమస్యనే కావచ్చు, అది ఏదైనా ఒత్తిడి కావచ్చు, ఇలాగ దేవుడు మనల్ని శిక్షించి గద్దించి సరి అయిన మార్గంలో నడపడానికి ప్రయాసపడుతుంటాడు. అయితే మనం ఎంత మాత్రమో గ్రహించం. మనం ఏమనుకుంటాం, నేను చాలా బాగున్నాను, నా అంత భక్తిపరుడు, నా అంత విశ్వాసి, నా అంత బోధించేవాడు లేడు అనుకుంటాం. అనుకొని ఉబ్బిపోతుంటాం, మనల్ని మనము పొగడుకుంటాం, మనల్ని మనము హెచ్చించుకుంటాం, మనల్ని మనము ఏదో అనుకుంటాం. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు సృష్టికర్త అయ్యుండి, రాజాది రాజయుండి, దేవాది దేవుడయుండి ఈ లోకానికి నీ కొరకు నా కొరకు దిగి వచ్చినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఎప్పుడన్నా గ్రహించారా? ఎప్పుడైనా ఆలోచించారా? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మౌనంగా కూర్చొని, అయ్యో దేవాది దేవుడు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వ సృష్టికర్త అయ్యుండి, సృష్టింపబడిన ఏది ఆయన లేకుండా సృష్టింపబడలేదు, సృష్టింపబడిన ఏది కూడా ఆయన కొరకే సృష్టింపబడ్డది, కానీ ఇంకేం కాదు. ఎప్పుడు ఆలోచించాం? సమయం లేదు మనకు. చాలా పెద్ద మనుషులం మనం, చాలా పెద్ద మనుషులు, మనకు సమయం లేదు ఆలోచించడానికి. ఈ విధంగా అనుకొని ఆఖరికి మన గతి ఏమవుతుంది? తీర్పు దినాన ప్రభు సన్నిధిలో నిలబడలేం. ప్రభు ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే జవాబు చెప్పలేం. మన క్రియలన్నీ అక్కడ రాయబడ్డాయి. ఏ విధంగా స్వార్థం చూపించాం సహోదరుని పట్ల, ఏ విధంగా అన్యాయం చేశాం సోదరుల పట్ల, ఏ విధంగా అక్రమంగా ప్రవర్తించాం సోదరుల పట్ల, ఏ విధంగా గర్వంగా అహంకారంగా ప్రవర్తించినాం సోదరుల పట్ల, ఇవన్నీ అక్కడ అడుగుతాడు. ఏమయ్యా శామ్యూయల్, ఏందయ్యా నువ్వు చేసింది? పలానా దినాన, పలానా సమయాన, పలానా సహోదరునితో
ఈ విధంగా ప్రవర్తించినావా? అవును దేవా అని తల కిందకి వేసుకుంటాం. కానీ ఏం లాభం? అక్కడ అవకాశం లేదు నీకు మారుమనసు పొందటానికి. అక్కడ నీకు క్షమాపణ పొందటానికి అవకాశం లేదు. తీర్పు అంతా అయిపోయినాక ప్రభు ఆజ్ఞాపిస్తాడు తన దూతకు, తీసుకుపోయి వీడిని నరకంలో వేసాయి, అగ్నిగుండంలో వేసాయి. అంతే ఇక మన పని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనకు అవకాశం దొరికింది. మనలోని స్వార్థాన్ని తీసేయాల, మనలోని గర్వాన్ని, అహంకారాన్ని తీసేయాల. సాత్వికము, దీనత్వము, మంచితనము, 9 ఫలాలు ఉన్నాయి కదా. ఏం ఫలాలు? ఆత్మ ఫలాలు. ఎక్కడున్నాయి? గళితీయుల పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం అనుకోండి. ప్రేమ, విశ్వాసము, సంతోషము, సమాధానము, ఆనందము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇక 9 ఫలాలు ఉన్నాయి. ఈ ఫలాలు మనలో ఉన్నాయా? ఇంకా స్వార్థంతో, అహంభావంతో, అహంకారంతో, గర్వంతో జీవిస్తున్నామా? మన పదవులను బట్టి, మన జీతాలను బట్టి, మన అంతస్తులను బట్టి, లేకపోతే నేను పెద్దను సంఘంలో అని ప్రవర్తిస్తున్నాను. నేను గమనిస్తుంటాను ఇప్పుడు కూడా కొంతమంది పెద్దలు అని చెప్పుకొని అతిశయపడుతుంటారు, గర్విస్తుంటారు. ఏమాత్రం సాత్వికము, దీనత్వము లేదు వారిలో. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, వీళ్ళు నిజంగా తిరిగి జన్మించారా? క్రిస్మస్ నాడు హెబ్రోన్లో 3 గుంపులు, ఒకటి సొసైటీ గుంపు, 2 ట్రస్ట్ గుంపులు. ఒక ట్రస్ట్ గుంపు ఏమో కేఎం శాంసన్, జాన్ సుబ్బారెడ్డి, ఇంకో ట్రస్ట్ గ్రూప్ ఏమో ఎఫ్సిఆర్ ఎస్ పీటర్ అండ్ రెజినాల్డ్ థియోడర్. వీళ్ళందరూ ఒత్తిడి చేత, మనస్పూర్వకంగా కాదు, కోర్టు, పోలీసు వాళ్ళ ఒత్తిడి చేత ఐక్యమైంది. కానీ వాళ్ళ హృదయంలో నుంచి రాలేదు, వాళ్ళ మనసులో నుంచి రాలేదు. ఒక పెద్దను నేను 29 తారీఖు నాడు ఒక వివాహంలో కలిసిన. అన్నా, చాలా సంతోషం అన్నా, మీరందరూ ఐక్యమై సేవ చేస్తున్నారు కంటే మూతి ఇట్లా తిప్పుకొని ముడుచుకొని పోయాడు. అంటే ఆయనకు సంతోషం లేదు. ఇలాగున్నది. వాళ్ళకే రక్షణ లేదు, విశ్వాసాలకు రక్షణ ఇప్పిస్తామంటారు, విశ్వాసులకు వాక్యం చెప్తామంటారు. వాళ్ళలో మాదిరికరమే లేదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు అయితే తన ప్రాణాన్ని పాపాత్ములమైన మన కొరకు, దుర్మార్గులమైన కొరకు, దుష్టులమైన మన కొరకు ధారపోసేది. మరణ పర్యంతం వరకు విధేయత చూపించడు. మనుష్య రూపును దాల్చాడు. అంతటి గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నీ కొరకు, నా కొరకు అలాగ చేస్తే నువ్వు నేనేం చేయాలి? మనల్ని ప్రాణం ఏమంటలేదు, మన ప్రాణాన్ని ఇంకొకరి కొరకు దారపోయమంటలేడు. అయితే మన మాదిరి ఏంటి ప్రియులారా? మన మాదిరి ఏంటి? నీ మాదిరి ఏంటి? నా మాదిరి ఏంటి? ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభు విశ్వాసములో సాగిపోతున్నాం. ఆ 9 ఫలాలు ఉన్నాయే, ఆత్మ ఫలాలు. అందులో 1-2 అన్న మనలో ఉన్నాయా? 1-2 అన్న మనం సంపాదించుకున్నామా ప్రభు యొక్క సహవాసంలో? లేదా? అయితే ఇప్పుడైనా సరిదిద్దుకోండి మీకు మీరు. ఎందుకంటే మనకు ఫలాలు లేకుండా ఉండడము మంచిది కాదు. మనకు ఫలాలు తప్పకుండా ఉండాలి. చూడండి, లూకా సువార్త 19:37.
లూకా సువార్త 19:37. ఇక్కడ ఏం రాసిందంటే 36 కలిసి ఉన్నది. లూకా సువార్త 19వ అధ్యాయము 37వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయము 37వ వచనం. ఇక్కడ ఏం రాసిందంటే, ఓలివ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుతున్నప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరిట వచ్చు రాసుతపడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలంలో మహిమై ఉండునుగాక అని తాము చూపించిన అద్భుతములన్నింటిని గురించి మహాశబ్దంతో ఉన్న కొందరు పరిసయ్యులు శబ్దంతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్న శిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు ఓలియకుండా దిగి వస్తుంటే అప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా ప్రభు చేసిన అద్భుతాలన్నింటినీ గురించి చెప్తూ, ప్రజలకు వివరిస్తూ, పొగుడుతూ ఆ ప్రభుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఎంత గొప్ప విషయమో చూడండి దేవుని బిడ్డలారా. ప్రభు అయిన యేసుక్రీస్తును స్తుతించడము, ఆరాధించడము మనకు గొప్ప భాగ్యం. అందుకొరకే దైవజనుడైన భక్త సింగ్ గారు తన మందిరాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిండు ఆరాధన బల్ల. విశ్వాసి జీవితంలో ప్రత్యేకంగా ప్రతి వారం మనము మందిరానికి వెళ్ళినప్పుడు ఆ వారంలో మనకు జరిగిన మేలులన్నింటిని బట్టి, దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి మందిరములో, సమాజంలో ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన కీర్తించాలి, ఆయనను ఘనపరచాలి. అది మన విధి. రెండవది, ప్రభువైన యేసుక్రీస్తు ఏర్పాటు చేసిన బల్ల తన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం, ఈ రెండిట్లో పాలు పొందాలి. ఏమన్నాడు? యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుంచి 56 వచనాల వరకు, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినాన వాడిని లేపుతాను అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు? 56వ వచనంలో, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నివాసము చేతుము. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు శరీరం మనం తిన్నట్లయితే మనము ఆయన యందు, ఆయన మన యందు నివసిస్తాడట. ఇక అప్పుడు మనం ఏం పాపం చేయటానికి ఆవిష్కారం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనమును చదువుతాం. 9వ అధ్యాయంలో ఒక పెద్ద అద్భుతం చేశాడు. పుట్టు గుడ్డి వానికి చూపు దయచేశాడు దేవుడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు ఏంటి? కొంతమంది, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వినియందు ప్రత్యక్షపట్టకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. క్షమించండి, శిష్యులు అంటున్నారు ఏమో ప్రభు దగ్గర, ప్రభువా బహుశా వీడి తల్లియో వీళ్ళ తండ్రి ఎవరో పాపం చేశారు, అందుకొరకే పాపాన్ని బట్టి వీడు గుడ్డివాడుగా పుట్టిండనంటే ప్రభు అంటున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు పాపం చేయలేదు. ఇది దేవుని నామము, ప్రభువు నామం మహిమపరచబట్టకే వీడు గుడ్డివాడుగా పుట్టిండని చెప్పి ఆ పుట్టుగుడ్డు వాని కళ్ళు ముట్టి స్వస్థపరిచాడు. చూసారా, ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ప్రతి కార్యం కూడా ఎవరికో ఒకరికి సహాయకరంగా, మేలుకరంగా, ఉపయోగకరంగా ఉన్నది.
అలాంటి ప్రభువుని నమ్ముకున్న నీవు నేను కూడా ఆ విధంగా సాయం చేస్తున్నామా? లేకుంటే గర్వించి అహంకారించి నేను పెద్దను, లేకపోతే నేను ఫలానా మనిషిని, నేను ఇంజనీర్ను, నేను డాక్టర్ను, నేను మేనేజర్ని, నేను ఇది నేను అది అనుకుంటా అహంకారం చూపిస్తున్నారా? లేకుంటే నలుగురికి ఉపయోగపడుతున్నారా? మీరు ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా ఉపయోగపడ్డాడు మనుషులకు? గుడ్డి వారికి కళ్ళు దయచేశాడు, చెవిటి వారికి వినుట దయచేశాడు, మూగవారికి మాట్లాడడం దయచేశాడు, కుంటివానికి నడిచేటట్లు దయచేశాడు, అవుటివారికి చెవులు ఉపయోగించినట్లు చేశాడు, సమస్త రోగాలను స్వస్థపరిచాడు, దయ్యాలను అపవిత్రాత్మలను వెలగొట్టాడు, చనిపోయిన వారిని లేపాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఒకరోజు దారిలో వెళ్తుంటే కొందరు మనుషులు ఒక శవాన్ని పాతిపెట్టడానికి తీసుకుపోతున్నారు. ప్రభు అటువైపు చూస్తే ఆ పాడ వెంబడి ఒక ముసలామె, పేద ఆమె పోవడం చూశాడు. ప్రభు ఏం తెలుసుకున్నాడంటే ఆమె విధవరాలని, ఆమెకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు చనిపోయిందని గ్రహించి పోయి పాడె దగ్గరకు పాడెను ముట్టాడు. పాడెను ముట్టగానే దాన్ని మోసుకుపోయేవారు నిలబడిపోయారు. నిలబడగానే చిన్నవాడా లేవు అని ఆ చిన్నవాడిని లేపి ఆయన తల్లికి అప్పగించాడు. చూసారా ఎంత గొప్ప మేలు చేసిండో ప్రభువైన యేసుక్రీస్తు. విధవరాలు, భర్త లేడు, ఉన్న ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు, ఆమె బ్రతుకు తెరువు ఎట్లా, ఆమె ఏ విధంగా జీవిస్తుంది, ఒంటరితనం, అదంతా గ్రహించి ప్రభువైన యేసుక్రీస్తు ఆమెపై జాలిపడి పోయి పాడను ఆపి ఆ చిన్నవాణ్ణి సజీవునిగా చేసి ఆమెకు అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ దేవుని విశ్వాసం, ఆ దేవుని బిడ్డలం, ఆ దేవుణ్ణి ఎందు విశ్వాసం ఉంచిన వారం, ఆ దేవుణ్ణి నమ్ముకున్న వారం. కాబట్టి మనం ఆ విధంగా మన విశ్వాసులకు కానీ, లోకస్తులకు కానీ, మనతో పనిచేసే వారికి కానీ మనము సహాయకరంగా ఉన్నామా లేదా ఆలోచించండి. మీరు ప్రభువును నమ్ముకున్న నాటి నుండి ఇంతవరకు ఎంతమందికి సాయం చేశారు, ఎంతమందికి మేలు చేశారు, ఎంతమందికి ఉపయోగకరంగా ఉన్నారో ఆలోచించండి. లేకపోతే ఈనాటి నుండి అయినా ప్రియమైన దేవుని బిడ్డలారా మేలుకరంగా, సహాయకరంగా, ఉపయోగకరంగా ఉండాలని నేను కోరుతున్నాను. ప్రియమైన విశ్వాసులారా, మనం అమ్ముకున్న మన ప్రభువు ఎంత గొప్ప దేవుడో మనం చూస్తున్నాం. ఇప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. 31వ వచనంలో ఏమన్నా అంటే, మూగవారు మాట్లాడుటయును, అంగహీనులు బాగుపట్టయును, కుంటివారు నడుచుటయును, గుడ్డివాడు చూచుటయును, జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. చూసారా మత్తయి సువార్త 15వ అధ్యాయం 31వ వచనంలో ఏం రాయబడ్డదో? అక్కడున్న జనాలంతా యేసు ప్రభు చేసే అద్భుతాలను, ఆశ్చర్యాలను చూశారు. ఏమేమి చూశారు? గుడ్డివారు చూచుటయు, మూగవారు మాట్లాడతాయు, అంగహీనులు బాగుపడతాయు, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయును, జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రిని మహిమపరిచినారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మహిమపరుస్తున్నారా? మరి దేవుణ్ణి మీరు మహిమపరుస్తున్నారా? దేవుణ్ణి లేదా? ఇప్పుడు ఒక అవకాశం దొరికింది మనకు, దేవుణ్ణి మహిమపరచడానికి మనకొక అవకాశం దొరికింది. కాబట్టి మనం దేవుణ్ణి మహిమపరుస్తాం.
మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే మన జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, మన పిల్లల పట్ల, మన భార్య పట్ల, మన బంధువుల మిత్రుల పట్ల ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరిగించారు. నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఆయన స్తుతిస్తున్నావా? ఆయన కీర్తిస్తున్నావా? ఆయన ఘనపరుస్తున్నావా లేదా? చెప్పు. ఇక్కడ ప్రజలందరూ దేవుని మహిమపరిచారట. కాబట్టి నీ బాధ్యత, నా బాధ్యత కాదా? ఇన్ని అద్భుతాలు మన జీవితంలో చేసిన మన దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం సరైంది కాదా? సరే అయింది. కాబట్టి మనము దేవుని స్తుతించి, ఆరాధించి, కీర్తించి ఘనపరచాలి. ఇక మత్తయి సువార్త 22:33లో ఏం రాయబడ్డదంటే, ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులు ఇది విని ఆయన బోధకు ఆశ్చర్యపరుడి. ఇక్కడ పైన చూస్తే మనుషులు అనుకుంటున్నారు రకరకాలుగా, మృతుల పునరుత్థానం గురించి అనుకుంటున్నారట వాళ్ళు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పను. జనులు అది విని ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారట. ఆ యాజకులు కానీ, ప్రవక్తలు కానీ ఇలాంటి బోధలు చేయలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు చేస్తున్న బోధలు చేయలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు చేస్తున్న కార్యాలను చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చేసే ప్రతి పని కూడా మేలుకరంగా, మనుషులకు ఉపయోగకరంగా, మనుషులకు సహాయకరంగా చేశాడు ఆయన. అంత గొప్ప దేవుణ్ణి మనం పెట్టుకొని కూడా మనము దరిద్రమైన జీవితంలో జీవిస్తున్నాం. ఈనాడు దేవుని సేవకులు ఇంత పెద్ద దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి, లోకము దాని పరిపూర్ణత అయింది, లోకముల సర్వ సంపదలు, ఐశ్వర్యం, ధనము ఆయనదే. ఆయన ఆ దేవుని నమ్ముకొని కూడా చేతులు చాపుతా ఉన్నారు. ఈనాడు డబ్బుకు ప్రాధాన్యత అయిపోయింది, చేతులు చాపుతా ఉన్నారు. దేవుని మీద విశ్వాసం లేదు, దేవుని మీద నమ్మకం లేదు. లేకపోతే కొంతమంది అయితే మోసగిస్తున్నారు, వంచన చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక మనిషిని కలిసినాం బెంగళూరులో. ఆ మనిషి ఆంధ్రప్రదేశ్ నుండి. ఆయన మాటలు, ఆయన వినే విధం చూస్తేను మీరంతా ఆశ్చర్యపోతారు. అలా చేసి చేసి నన్ను మోసగించాడు. నేను నా మాటలు ఇంకా ముగ్గురు, ఇంకా ఇద్దరు మోసపోయినారు. ట్రస్ట్కు డబ్బులు ఇప్పిస్తా అని చెప్పి, కొంత అడ్వాన్స్ కట్టాలని చెప్పి నేను ఇంకొకరికి ఏర్పాటు చేసినాను. వాళ్ళ డబ్బు కూడా నేనే కట్టాను. ఎందుకంటే ఆ ట్రస్ట్ వాళ్ళు దగ్గర డబ్బు లేకుంటే. మిగతా వేరే ట్రస్ట్ వాళ్ళ ముగ్గురిని పిలిపించాను. 2 లక్షలు తీసుకున్నాడు. దొంగ ఉత్తరాలు సృష్టించి, దొంగ మెయిల్ పంపించి ఆ 2 లక్షలు తీసుకొని తినేశాడు. అందులో ఒకరు ఆయనకు పరిచయం ఉండే, ట్రస్ట్ ఉన్న సహోదరి. ఫోన్ చేసి అడిగితే, ఆ పైసలు ఎప్పుడో శామ్యుల్ గారికి ఇచ్చేసాను, ఆయనకి ఎప్పుడో ఇచ్చేసాను వాపస్ ఆ పైసలన్నీ. ఆయన తన బిడ్డ కొరకు ఉపయోగించాడు, ఆమె ప్రసవించేది ఉంటే అని చెప్పి అబద్ధం చెప్పిండు. ఆ స్త్రీ వాని మాటలు నమ్మేసి నన్ను, నాకు కలగబోయే మనుమణ్ణి
శపించింది. ఇంటికి ఫోన్ చేసి నా భార్యతో ఇష్టానుసారంగా మాట్లాడి దూషించింది. ఆమెకు దాదాపు 80,000 నష్టమైంది. ఈ మహానుభావుడు తీసుకొని ఇంకా మళ్ళీ పాస్తర్ పని చేస్తున్నానని చెప్తాడు, అబద్ధాలు. ఈ పని చేస్తున్నాను అంటాడు, ఆ పని చేస్తాను, అంతా ఆయన పని దేవుని పేరు చెప్పి వంచన, మోసమే, ఇంకేం లేదు. మరి ఆయన ఎందుకు గ్రహించడం లేదో ఈ డబ్బులు మనం వెంట పోయేటప్పుడు, అంటే మనం చనిపోయినప్పుడు తీసుకొని పోలేమని. ఈ డబ్బు, ఈ లోకము శాశ్వతం కాదు. దేవుని బిడ్డలమైన మనకు శాశ్వతమైంది పరలోక రాజ్యం. మనం క్రైస్తవులుగా జీవించి ఒకవేళ మనము విశ్వాసంతో నమ్మకంగా లేకపోతే మనకు నిత్య నరకాగ్ని శాశ్వతం, పరలోకం కాదు. మనం చూసి విన్నాం కదా, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఉదాహరణ లాజరు ధనవంతుని కథ. ధనవంతుడు విస్తారంగా ఆశీర్వదించబడి అన్ని సుఖాలు అనుభవిస్తూ సంతోషిస్తూ తన ఇంటి ముందుగా పడి ఉన్న లాజరు శరీరమంతా కురుపులతో బాధపడుతుంటే, కుక్కలు వచ్చి నాకుతుంటే కూడా కొంచెం కూడా కనికరించలేదు ఆ లాజరు పైన. అయ్యో దేవుడు నాకు ఇంత డబ్బిచ్చిండే, నేను ఆ లాజర్కు చికిత్స చేయిస్తాను, లాజర్కు భోజనం పెడతాను, ఆ కుక్కలను వెళ్ళగొట్టి ఆయనకు ఉండటానికి మంచి స్థలం ఏర్పడి, ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఏం ఆలోచన, ఆహా నా అదృష్టం ఎంత గొప్పది కదా, నేను ఎంత గొప్ప ధనవంతుణ్ణి, విస్తారమైన డబ్బు, విస్తారమైన ఆస్తులు, అంతస్తులు, విస్తారమైన పనివారు అని మురిసిపోయాడు. ఆఖరికి ఏమైంది? ఇద్దరు ఒకటేసారి చనిపోయారు. లాజర్ చనిపోతే భిక్షగాడు శరీరం అంతా కురుపులతో నిండుకొని ఉంటే కుక్కలు నాకుతుండే. అలాంటి వాడు చనిపోతే దేవదూతలు వచ్చి అతని ఆత్మను తీసుకుపోయినాయి. దేవదూతలు వచ్చి అని ఆత్మను తీసుకుపోయినాయి. ధనవంతుడు చనిపోతే నరక దూతలు వచ్చి నరకానికి తీసుకుపోయినాయి. దేవుడు అతనికి కనువిప్పు చేశాడు. ఎలాగూ ఆ నరకంలో పైకి చూసినట్టు చేశాడు. పైకి చూసి ఆశ్చర్యపోయాడు. అరే ఇదేంటి, నేను ఇంత గొప్ప ధనవంతుని, ఇంత భాగ్యం ఇచ్చిండు దేవుడు నాకు, నన్నేమో నరకంకు పంపించిండు. ఆ భిక్షగాడు లాజరు శరీరంతో కృపులతో ఉంటే కుక్కలు నాకేటి నా ఇంటి ముంగడ పడి ఉంటే, ఆయనేమో అబ్రహాం రొమ్ములా అనుకొని ఉన్నాడు పరలోకంలా. ఆశ్చర్యపోయాడు. మనం కూడా అదే విధంగా ఆశ్చర్యపడాల్సి వస్తుంది దేవుని బిడ్డలారా. ఒకవేళ మనం కూడా ధనవంతుని వలె జీవించినట్లయితే, వంచనతో మోసంతో డబ్బులు సంపాదించుకున్నట్లయితే, వాళ్ళని వీళ్ళని మభ్యపెట్టి వాళ్ళని డబ్బులు తీసుకున్నట్లయితే మన గతి కూడా అంతనే అవుతుంది. ఆ ధనవంతుని గతి ఏమైంది? నరకంలో పోయింది. తండ్రి అయిన అబ్రహామా ఈ లాజర్ను పంపించి తన చిట్కనేలు నీళ్ళలో ముంచి నా నాలుక మీద వేయమని చెప్పు. నేను ఇక్కడ దాహంతో భరించలేకపోతున్నాను, అగ్ని కాలుస్తా ఉన్నది, దాహం పెరిగిపోతా ఉన్నది. అప్పుడేమంటాడు? కుమారుడా, నీకు నాకు మధ్యలో గొప్ప శూన్యం ఉన్నది. అక్కడి వారు ఇక్కడికి రాలేరు, ఇక్కడి వారు అక్కడికి పోలేరు. మళ్ళీ అంటాడు, లేదు తండ్రి అలాగ అనకు, నాకు ఇంకా 5 అన్నదమ్ములు ఉన్నారు, ఈ లాజర్ను పంపించి వారిని మార్చేసి అంటాడు. వాళ్ళు ఈ నరకానికి రావద్దని పశ్చాత్తాపడుతున్నాడు, నా వల్లే నా తమ్ముళ్ళు కూడా రావద్దని. కానీ అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? అక్కడ మోషే, ఏలియా అనే వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ కాళ్ళకు వాక్యం బోధిస్తాను, వాళ్ళు వాక్యం విని సరిదిద్దుకుంటే వాళ్ళు ఈ నరకాన్ని తప్పించుకుంటారు. లాజర్ పోయినా వాళ్ళు లాజర్కు వినరు గనక వాళ్ళు వాక్యం విని బాగుపడాలంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవుని ఎరిగి కూడా
రాబో దినంలో మన పరిస్థితి ఎలాగుంటుందో అని తెలిసి కూడా, ఈ లోకం శాశ్వతం కాదని తెలిసి కూడా, పాపంలో జీవిస్తే నిత్య నరకాగ్నికి పోవాలని, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసంతో జీవిస్తే శాశ్వతమైన పరలోక రాజ్యానికి వెళ్తామని తెలిసి ఉండి కూడా అశాశ్వతమైన ఈ లోకంలోని ఆస్తులకు, అంతస్తుల కొరకు, డబ్బు కొరకు ప్రయాసపడుతుంటాం. ప్రభు సేవకులు సైతం కూడా డబ్బు కొరకు ప్రయాసపడుతున్నాం. డబ్బు ఇచ్చేవారితో ఒక రకంగా ఉంటారు, ఇయ్యని వారితో ఒక రకంగా ఉంటారు. మళ్ళీ డబ్బు ఇవ్వడంలో కూడా అది పెద్ద మొత్తం లేకపోతే మళ్ళీ ఇంకో రకంగా ఉంటారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి దిగొచ్చాడు. ఆయన ఏమీ తీసుకుపోలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా జాగ్రత్తగా ఉందాం. మార్కు సువార్త 2:12 చూద్దామండి. 2:12 ఏమి రాసిందంటే, తక్షణమే వాడు లేచి పరిగెత్తుకొని వారి ఎదుట నడిచి పోయిన గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యమును ఎన్నడూ చూడలని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళి వాక్యం బోధిస్తుంటే ఇల్లంతా నిండిపోయింది. ఇంటి ముంగట జనాలు నిండిపోయారు. లోపలికి రావడానికి స్థలం లేదు, లోపలికి పోవటానికి స్థలం లేదని చెప్పి ఒక పక్షవాయువు గలవాన్ని తీసుకొని వచ్చి నలుగురు ఇంటి పైకప్పు విప్పి ఆ విప్పిన స్థలంలో నుండి ఆ మనిషిని మంచం మీద ప్రభు ముంగట దించినారు. ప్రభు వారి యొక్క విశ్వాసంను గ్రహించి ఒప్పుకొని, యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపడ్డాయని క్షమాపణ ఇచ్చాడు. అందరు ఆశ్చర్యపడ్డాడు. ఈయనేంటి పాపాలను క్షమించడానికి ఈయనకేం శక్తి ఉందని ఆశ్చర్యపడ్డారు. కానీ మనిషి కుమారునికి ఆ శక్తి ఉందని దేవుడు చెప్పాడు. తర్వాత నీ మంచం ఎత్తుకొని నువ్వు పో అని చెప్తే వెంటనే వాడు దిగ్గున లేచి మంచాన్ని తీసుకొని, తన పడకాన్ని తీసుకొని వాళ్ళందరి ముంగట నడుచుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు ఏమంటున్నారు, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచిరి. చూసారా దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప గొప్ప కార్యాలు చేశాడు మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు సమయం అయిపోతుంది కనుక నేను తొందరగా ముగిస్తున్నాను. 4వ అధ్యాయం 41 వచనం. 4వ అధ్యాయం 41 వచనంలో గొప్ప కార్యం ఉంది. పంచభూతాల పైన అధికారం చూపిస్తాడు. 4వ అధ్యాయం 41 వచనంలో వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచునని చెప్పుకొనుచు ఒకరితోనొకడు చెప్పుకొనురి. ఈ సంగతి అంతా మనకు తెలుసు కదా. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో కలిసి సముద్రంలో ప్రయాణం చేస్తుండగా ఒక ఓడలో లేకపోతే ఒక పడవలో ప్రభువైన యేసుక్రీస్తు క్రిందికి పోయి విశ్రాంతి తీసుకుంటుంటే సైతానుడు ఏం చేసిండంటే పెద్ద తుఫాన్ తీసుకొచ్చాడు, సముద్రాన్ని పొంగజేశాడు. ఆ ప్రభు పడుకున్న ఆ యొక్క పడవను ముంచేసేయాల, ప్రభువును చంపేసేయాలని వాడు ఆలోచన చేసిండు. కానీ తుఫాన్ ఏం చేయదు, సముద్రం ఏం చేయలేదు. ఎందుకంటే సృష్టికర్త ఆయన. కాబట్టి శిష్యులు భయపడిపోయి తొందరగా ఆయనను లేపిండ్రు. ప్రభువా మేము మునిగిపోతున్నాం, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. చూడండి ఎంత ధైర్యం వాళ్ళకు. మేము మునిగిపోతున్నాం, నీకు చింత లేదా? అప్పుడు ప్రభు లేచి ఓడ పైకొచ్చి సముద్రాన్ని గద్దించాడు, తుఫాను గద్దించాడు. 2 నిమ్మలమైపోయినాయి.
అరే ఈయనేంటి పంచభూతాలకు కూడా ఆజ్ఞాపిస్తున్నాడు, సముద్రానికి ఆజ్ఞాపించాడు, తుఫాన్కు గాలికి ఆజ్ఞాపించాడు. ఈ రెండు కూడా అతనికి విధేయత చూపించి నిమ్మలమైపోయినాయి. పంచభూతాలు ఏంటో తెలుసా మీకు? భూమి, సముద్రము, ఆకాశము, గాలి, అగ్ని. ఈ అన్నిటిపైన దేవుడు అధికారం చూపించాడు. భూమి పైన అధికారం చూపించాడు 2 సార్లు. ఒకటి ఇశ్రాయేళ్ల మధ్యన దాతాను కోరవారిని మోషే కోరిన ప్రకారంగా భూమి నోరు తెరిచి సజీవంగా మింగేసింది. రెండవది ప్రకటన గ్రంథంలో ఆ స్త్రీని చంపాలన్న ఉద్దేశంతో ఆ ఘట సర్పము నీళ్ళలో కొట్టుకొని పోయేటట్టు నీళ్ళు వదిలింది. కానీ భూమి నోరు తెరిచి ఆ నీళ్లను మింగేసింది. సముద్రాన్ని ఇప్పుడు శిష్యుల ముందుగట సముద్రాన్ని గద్దించాడు. అక్కడ మోషే ఇశ్రాయేలును సముద్రపు 6 నెలల నడిపించాడు. గాలిని ఆజ్ఞాపించిండు, తుఫాను గద్దించిండు, ఆగిపోయింది. ఆకాశంలో సూర్యుడు ఆగవాలా అని మోషే ప్రార్థన చేసినప్పుడు 24 గంటలు సూర్యుడిని ఆపేశాడు. సైంటిస్టులు లోకము అవి ఎన్ని రోజులైందని లెక్క చేసినప్పుడు 1 దినం తక్కువ వచ్చిందట. 1 దినము తక్కువ వచ్చిందట లెక్కలోకి. వాళ్ళు ఎంతో పరిశీలించి అంతా తెలుసుకుని అంత ప్రయత్నం తర్వాత ఆఖరికి పరిశుద్ధ గ్రంథంలో వారికి యెహోషువ యుద్ధానికి పోయినప్పుడు ఆ యుద్ధంలో ఆయన ఆజ్ఞాపిస్తాడు, సూర్యుడా నువ్వు అక్కడే నిలువు, నేను యుద్ధం చేసే వరకని. దేవుడు ఒక నరుని మనవి ఆలకించి సూర్యుని 1 దినమంతా నిలిపేసిండని రాయబడ్డది. అగ్ని శద్రకు, మేషకు, అబేద్నెగో రాజుల యొక్క ఆజ్ఞను అతిక్రమించినందుకు అగ్నిగుండాన్ని 7 అంతలు వేడి చేసి తన సైన్యంలో ఉన్న బలిష్ఠులైన వారిని బలం గల వారితో బంధించి వాళ్ళని అగ్నిలో పారేపించాడు. వారిని పారేస్తున్న ఆ మనుషులు ఆ అగ్ని వేడిమికి చనిపోయారు అక్కడే. కానీ వీళ్ళు మాత్రం లోపలికి పోయినాక వాళ్ళ కట్లు తెంపబడి వాళ్ళ అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నాడట నిశ్చింతంగా. వారితో పాటు ఒక దేవదూత లాంటి మనిషి తిరుగుతూ ఉన్నాడట. రాజు ఆశ్చర్యపోయాడు, ఇంత గొప్ప శక్తి గలైన మన దేవుడయ్యా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా తెలుసుకొని ఈ వాగ్దాన్ని మీరు ప్రతిరోజు చదువుతూ ప్రభువును అడుగుతూ మీ జీవితంలో నెరవేరేటట్లు ప్రభు మీకు సహాయపడి ప్రభులో నడిపించునుగాక. మరి ఎవరైతే ఇంతవరకు సభ్యత్వం తీసుకోలేదో దయచేసి గడిచిన సంవత్సరం 76 మంది సభ్యత్వం తీసుకున్నారు. దాన్ని బట్టి వారికి వందనాలు చెప్తున్నాడు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించునుగాక. ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఇంకా ఎవరైతే తీసుకోలేదో, ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీరు దయచేసి సభ్యత్వం తీసుకోవాలని ప్రభునామని అడుగుతున్నాను.